నమస్తే. వెల్కమ్ టు #యు. నేను మీ వివరణ్. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావడంతో నేతల మధ్య కొంత మాటల తూటాలు పేలుతున్నాయి. నల్గొండ జిల్లాలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య కొంత యాదాద్రి పవర్ ప్లాంట్‌కి సంబంధించి మంటలు రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కోమటిరెడ్డి బ్రదర్స్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిల మధ్య కొంత విమర్శల పర్వం వ్యక్తిగత దూషణ దాకా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుబి మోగించినటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మరింత దూకుడు పెంచింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సిట్టింగ్ ఎంపీ స్థానాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కొంత వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కొంత సత్తా చాటాలని కొంత తీవ్ర స్థాయిలో భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ తరుణంలో జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రిగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డిల మధ్య కొంత మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఎన్నికల వేళ కోమటిరెడ్డి బ్రదర్స్ అదేవిధంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మధ్య కొంత పవర్ వార్ ప్రారంభమైంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ మంత్రిగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డికి సంబంధించిన విమర్శల పర్వం తారాస్థాయికి చేరింది. రాజకీయ విమర్శలతో మొదలైనటువంటి ఈ వార్ వ్యక్తిగత దూషణల వరకు వెళ్ళింది అంటే కొంత ఏ మేర ఈ యొక్క విమర్శల పర్వం కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. సో వీరి మధ్య యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించి మంటలు రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే కూలిపోతుంది అంటూ గులాబీ అధిపతి కేసీఆర్, అదేవిధంగా కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా కొంత విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో రేవంత్ రెడ్డి బీజేపీ చేరడం ఖాయమంటూ కూడా జగదీశ్వర్ రెడ్డి కొంత తనదైనటువంటి శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. సో ఈ విమర్శనాస్త్రాల దాడికి కొంత ప్రతిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డిపై కొంత పొలిటికల్ అటాక్ చేశారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. తన అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే రేవంత్ సర్కార్ తమపై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కొంత విమర్శలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ మండిపడినటువంటి పరిస్థితి ఉంది. సో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నల్లగొండ జిల్లా దామర్చెల్ల మండలం అయితే వీలపాలెం వద్ద 2015లో యాదాద్రి థర్మల్ ప్లాంట్కు సంబంధించి ఏర్పాటు చేయడానికి నిర్మాణాన్ని చేపట్టింది. సో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ తో నిర్మాణాన్ని తెలంగాణ జెన్కో చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. సో పవర్ ప్లాంట్ నిర్మాణం అనుకున్నటువంటి గడువు కన్నా 2 ఏళ్లు అదనం కావడంతో అంచనా వ్యయం కూడా 29,500 కోట్ల నుంచి 34,500 కోట్లకు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. సో తాజాగా ఏదైతే ఈ పవర్ ప్లాంట్కు సంబంధించి అంచనా వ్యయం 50,000 కోట్లకు చేరడంతో ప్లాంట్ నిర్మాణ పనులపై రేవంత్ సర్కార్ కొంత విచారణకు ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. సో యాదాద్రి థర్మల్ ప్లాంట్కు సంబంధించి అనువుకాని ప్రాంతంలో ఏర్పాటు చేసి అంచనా వ్యయాన్ని జగదీశ్వర్ రెడ్డి భారీగా పెంచారు. ఈ పవర్ ప్లాంట్కు సంబంధించి 40,000 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి అని చెప్పేసి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంత తీవ్ర స్థాయిలో ఆరోపించినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఈ యొక్క ఏదైతే నిర్మాణ పనులకు సంబంధించి తెర వెనక కాంట్రాక్టు పనులు నామినేషన్ పద్ధతిలో తన అనుచరులకు అప్పగించారు. తద్వారా కేసీఆర్, జగదీశ్వర్ రెడ్డిలు 1,000 కోట్ల రూపాయలకు సంబంధించి అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇందులో 10,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఏదైతే జగదీశ్వర్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ కుంభకోణంపై ఇప్పటికే విచారణ కూడా పూర్తి స్థాయిలో ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. సో త్వరలో జగదీశ్వర్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమంటూ కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ కొంత ప్రచార కార్యక్రమాల్లో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సో ప్రభుత్వం జెన్కో మధ్య జరిగినటువంటి ఒప్పందం అని ఒకవైపు జగదీశ్వర్ రెడ్డి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో నిర్మాణ పనులకు సంబంధించి నాణ్యత నిజాయితీగా చేపట్టేందుకే అప్పటి ప్రభుత్వం, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం BHEL కు సంబంధించి పనులు అప్పగించింది అని చెప్పేసి కూడా కొంత జగదీశ్వర్ రెడ్డి చెప్పే ప్రయత్నం అయితే చేశారు. సో దీంతో అవినీతి జరిగింది అని నిరూపిస్తే దేనికైనా సిద్ధం అంటూ కూడా కొంత సవాల్ విసిరారు జగదీశ్వర్ రెడ్డి. సో 100 రోజుల కాంగ్రెస్ పాలనలో తమపై చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా ఏమీ కూడా తేల్చలేదు అని చెప్పేసి కూడా ఆయన విమర్శించే ప్రయత్నం చేశారు. సో పార్లమెంట్ ఎన్నిక వేళ కోమటిరెడ్డి బ్రదర్స్ అదేవిధంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మధ్య ప్రారంభమైనటువంటి రాజకీయ విమర్శలు కొంత వ్యక్తిగత దూషణల వైపు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సో అధికారాన్ని అడ్డుపెట్టుకొని సామాన్యుడిగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి 1,000 కోట్ల ఎలా సంపాదించారు అని చెప్పేసి కూడా కొంత కోమటిరెడ్డి బ్రదర్స్ విమర్శించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఏదేమైనా కూడా కొంత ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలకు గాను 11 స్థానాలకు గెలుచుకుంది. కేవలం సూర్యాపేట ఏదైతే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఉన్నటువంటి నియోజకవర్గం సూర్యాపేట మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఈ తరుణంలో ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై కొంత కాంగ్రెస్ పార్టీ నాయకులు మాటల తూటాలు పెంచారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో పార్లమెంట్ ఎన్నికల వరకు ఈ మాటల తూటాలు ఏ వైపు దారి తీయబోతున్నాయి అని చెప్పేసి కొంత చూడాల్సిన పని అయితే ఉంది. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నానండి #.